ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ తారక్. యూ వాచింగ్ తారక్ నాథ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, మనీ ఎర్న్ చేసుకునే వెబ్సైటు, అలాగే టాప్ వరల్డ్లోనే టాప్ ఒక వెబ్సైట్ అనమాట, షాపింగ్ వెబ్సైటు. మీకు తమ్మునేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా రిక్వెస్ట్ ఏం లేదు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలో డౌట్ ఉంటే మరి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ముందు అర్జెంటుగా ఏం లేదు ఫ్రెండ్స్, అమెజాన్ అప్లెట్ మార్కెటింగ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం అసలు ఎలా మనీ ఎర్న్ చేయాలి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా. అకౌంట్ క్రియేట్ చేసిన కానుండి లింక్ షేర్ చేసే వరకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. మీకు అర్థం కాకపోతే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కేవలం ఫ్రెండ్స్, మీరు దగ్గర ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేయండి. మీ దగ్గర ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చర్చిలో అయితే అమెజాన్ అది సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అమెజాన్ అప్లెట్ పార్ట్నర్ ప్రోగ్రామ్, ఒకవేళ ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా. ఒకవేళ అక్కడ నుండి అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు అమెజాన్ అప్లెట్ డాట్ ఇన్ ఓపెన్ చేయడంలో మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా రాంగ్లోనే మీరు ఇక్కడ సైన్అప్, ఒకవేళ మీరు ఇదే కనుక మొబైల్లో చేసుకోలేదు అనుకో, మీరేం లేదు ఫ్రెండ్స్, క్రోమ్ అయితే 3 డాట్స్ ఉంటాయి, రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్కి వెళ్ళి కింద డెస్క్టాప్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు పీసీలో ఎలా వస్తుందో అలానే సేమ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసాక ఇక్కడైతే మీకు సైన్అప్ నో అయితే కానొస్తుంది. సైన్అప్ అయితే కావాలంటే ఇప్పుడు మీకు ఇలా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయాక మీకు అయితే అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ఇచ్చేసేయండి. నేనైతే నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నా, తారక్. అయితే ఇక్కడ మీ జీమెయిల్ అయితే అడుగుతుంది. మీ జీమెయిల్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే మీ జీమెయిల్ అడుగుతుంది, మీ జీమెయిల్ ఇచ్చేసేయండి. నేనైతే ఇది సీక్రెట్గా అయితే అంటే హైడ్ చేస్తున్నామ్మా, నా జీమెయిల్ కాంటకుండా అయితే హైడ్ చేస్తున్నా. వాళ్ళు జీమెయిల్ ఎంటర్ చేయకపోతే జీమెయిల్ ఎంటర్ చేయండి. నా జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఒక నా జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నా జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నా. హైడ్ చేసాను, ఎందుకంటే మీరు మళ్ళీ నా పర్సనల్ జీమెయిల్ కాబట్టి హైడ్ చేసాం. అయితే ఇక్కడ నా జీమెయిల్ అయితే ఇచ్చేస్తున్నా. ఈ జీమెయిల్ ఇచ్చేసాక కింద ఏం టైప్ చేస్తారనుకున్నా, మీ జీమెయిల్ ఇచ్చే మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. నా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసాక క్రియేట్ అకౌంట్ అయితే ఇచ్చేయండి. అంటే నేను పాస్వర్డ్ తప్పు ఇచ్చేసాను. ఇచ్చేసాక క్రియేట్ న్యూ అకౌంట్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే నా పాస్వర్డ్ మ్యాచ్ కాల, అంటే జీమెయిల్ ఉందన్నమాట, వేరేది ఇస్తాను. వేరే జీమెయిల్ ఇచ్చి ట్రై చేస్తాను. ఒకవేళ ఆ జీమెయిల్ వేరేది ఇచ్చి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే జీమెయిల్లో ఉందన్నమాట వేరే. నా జీమెయిల్ ఇచ్చేస్తున్నాను. జీమెయిల్ ఇచ్చేసాక మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఉంటుంది. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అదే జీమెయిల్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. నా జీమెయిల్కి ఓటీపీ వచ్చేసింది ఫ్రెండ్స్. నా జీమెయిల్కి ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి.
క్రియేట్ యువర్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అయితే మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వగానే మీ నేమ్ అయితే ఇచ్చేసి నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. మీ అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి. ఇక్కడ మీ లొకేషను మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. పోస్టల్ కోడ్ అన్నీ ఇచ్చేసేయండి. మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇక లాస్ట్కి వచ్చేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. యూఎస్ఏ అంటే మీకు ఏ యూఎస్ఏ కాదని నేనైతే నో అని ఇస్తున్నాను. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంలో మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్సైట్ కానీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి ఒకవేళ ఏమీ లేకపోయింది అనుకో, మీకు వెబ్సైట్ ఏమీ లేదనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఛానల్ మీ ఛానల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ ఛానల్ నా ఛానల్ చూపిస్తాను. సపోజ్ చర్చ్లోకి వెళ్ళేసి ఇది మన ఛానల్ కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఛానల్ లింక్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ కానొస్తుందిగా మీకు యాడ్ యువర్ వెబ్సైట్ కనుక పేస్ట్ చేయండి. యాడ్ చేసేయండి. యాడ్ చేసాక నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయడంలోనే ఇక్కడ మీకు మీ ఐడి అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఏదోటి మీ నేము ఇలా. ఇక్కడ నేనైతే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం అన్నీ షేర్ చేస్తాం కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్లో అన్ని ఐటమ్స్ షేర్ చేస్తాం కాబట్టి ఇచ్చేసేయండి అన్నీ. మీది దేనికి సంబంధించిన బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ అని అడుగుతుంది. ఇక్కడ నేనైతే అది టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేనైతే ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసాకైతే నెక్స్ట్ ఇక్కడ మొబైల్ అడుగుతుంది, ఏదో ఒకటి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. కంటెంట్ ఎట్లాంటి కంటెంట్ అంటే మీ బ్లాగ్లో ఎట్లాంటి కంటెంట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీకు ట్రాఫిక్ ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు వీళ్ళు. నాకైతే ఎస్ఈఓ ద్వారా ఒకటి వచ్చింది, అలాగే సోషల్ నెట్వర్క్స్ అలాగే జీమెయిల్ ద్వారా కూడా వచ్చింది. నెక్స్ట్ అయితే ఇన్కమ్, డిస్ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని సెలెక్ట్ చేసుకొని సెకండ్ అయితే అదర్ అప్లైటింగ్ మార్కెటింగ్స్ లేదా అమెజాన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. అయితే మానిటైజ్ అవర్ సైట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని అయితే ట్రై టు క్యాప్చర్ అని అడుగుతుంది. ఆడియో అవసరం లేదు మనకి, క్యాప్చర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు క్యాప్చర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మొత్తం, వాటి మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక లింక్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంది, సేమ్ అదే లింక్ పేస్ట్ చేయండి. అంటే అక్కడ మీ డిస్క్రిప్షన్ అడుగుతుండు, ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అయితే ఇప్పుడు మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. నేనైతే చూపిస్తాను. నవాన్ మీద క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఇక్కడ. సారీ, నేను పాస్వర్డ్ ఇన్కరెక్ట్ ఇచ్చేసి ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. పాస్వర్డ్ అప్పుడే మర్చిపోవడం జరిగింది. కంటిన్యూ. అయితే ఇప్పుడు మీకు ఇలా అడుగుతుంది మొత్తం. అయితే నాకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మరి సైన్ ఇన్ అవుతున్నా. స్విచ్ ద అకౌంట్. అయితే ఇలా అయితే అడుగుతుంది. లాగిన్ అయితే క్లిక్ చేయండి. చేసే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను.
పాస్వర్డ్ ఇన్కరెక్ట్ ఉంటుంది. లాగిన్ అయిపోండి ఒకసారి నా ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే మర్చిపోయాను కాబట్టి. మీకైతే ఇలా అడగదు. క్యాప్చర్ అడుగుతుంది. ఈ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ అప్పుడే మర్చిపోయా. 36ADM క్లిక్ చేసాకైతే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయమాకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే వీడియో మీకు అర్థం కాదు. ఎందుకంటే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు అన్నమాట. మన ఛానల్లో అప్పుడప్పుడు అమెజాన్ ప్రైమ్ గివ్అవేస్ కూడా ఉంటాయి. ఒకవేళ పిన్ కావటానికి అయితే అందరికీ ఇస్తాను ఆల్మోస్ట్. టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా లింక్ అయితే ఇవ్వలేదు. కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది. పాస్వర్డ్ పెట్టేలాగానే గుర్తుంచుకోలేదు, అందుకే. అయితే అలా మొబైల్ నెంబర్ కూడా నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. అంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్ మీకు ఇలా ఏం అడగదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పాస్వర్డ్ మర్చిపోయాను కాబట్టి ఇలా అడుగుతుంది. ఇగో ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇలా మనకి ఎర్నింగ్ క్లిక్స్ ఇలా ఫుల్గా ఉంటాయి మొత్తం మనకి. ఇలా అయితే ఉంటాయి మొత్తం మనకి. అయితే ఇక్కడ చూసేయండి మీరు, ఇలా క్లిక్స్ ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు ఎర్నింగ్స్లో పోవటం. మీకు ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవి ఎక్కడ ఇవ్వాలో చెప్తాను, ఎందుకంటే ఎందాలు మిస్ అయింది కాబట్టి. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళేసేయండి ఒకసారి. హోమ్లోకి వెళ్ళినది ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ లింక్స్లో ఉంది కదా ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ లింక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద డిస్క్రిప్షన్లో వస్తాయి. మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి. మొబైల్స్ అని క్లిక్ చేస్తాను మామూలుగా అయితే. క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చాలా మొబైల్స్ అయితే వచ్చినాయి. గిట్టియ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. టెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి పైన వచ్చేసింది చూడండి. టెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్స్ అండర్ క్లిక్ చేసి సెట్ చేయండి. సెట్ చేయడంలోనే ఏదో మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మొబైల్ అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పైన కానొస్తున్న ఇమేజ్ టెక్స్ట్ ఓన్లీ. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేయడంలోనే చూపిద్దాం. ఇలా రావట్లేదు, కొంచెం టైం తీసుకుని అనుకుంటే చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ వచ్చింది అనమాట. టెక్స్ట్ కింద అయితే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ వచ్చింది, ఒక లింక్ అయితే వచ్చింది. మీకు లాంగ్ కావాలా షార్ట్ కావాలని అడిగింది. మీకు షార్ట్ అయితే బాగుంటుంది, ఎక్కడైనా షేర్ చేయొచ్చు. లాంగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది, అవసరం లేదు అది. ఇక్కడ మీకు చూపిద్దామంటే రావట్లేదు, మొబైల్లో చూపిద్దామంటే రావట్లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి, వచ్చింది. నాకు కొంచెం నెట్ స్లోగా ఉండటం వల్ల రావట్లేదు అనుకుంటా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకున్న ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.